భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బెండాలపాడు గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతాన్ని ఆదివాసుల బ్యాంబో క్లస్టర్ చంద్రగొండ బ్యాంబో క్లస్టర్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ ఏ పాటిల్ ఏఎస్ ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో కాలినడకన సందర్శించి యావత్తు రాష్ట్రం ఆశ్చర్యపడేలా చేశారు. అది కూడా ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా వెళ్లడం గమనార్హం. చంద్రగొండ మండలం మారుమూల గ్రామమైన గిరిజన ఆదివాసుల నివాసం గల బెండాలపాడు గ్రామానికి ఏ సెక్యూరిటీ లేకుండా ఒక్కరే వచ్చి అటవీ ప్రాంతం దగ్గర ఉన్న బ్యాంబో క్లస్టర్ నుంచి కాలిబాటన రాను పోను 16 కిలోమీటర్లు ఇక్కడ ఉన్న బ్యాంబో క్లస్టర్ సభ్యులతో కలిసి నడుచుకుంటూ కొండపైకి ఎక్కారు. కొండపై ఉన్న వీరభద్రస్వామి శివాలయం పూజలు నిర్వహించి అక్కడ ఉన్న ఏనుగుల మూటబావి, పసుబావి, బొడ్రాయి, పల్లేరు బావి, ఫారెస్ట్ వాచ్ టవర్, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు, జూలూరుపాడు ఆనుకుని ఉన్న కొండలు, అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. అలాగే కొండ కింద ఉన్న హస్తాలు, వీరన్న జలపాతాలు, ఫారెస్ట్ చెక్ డ్యాంలను కూడా సందర్శించారు. ఇవి చూసిన తర్వాత కలెక్టర్ గారి మాటల్లో ఇలా అన్నారు. ఇది అద్భుతమైన టూరిజం ప్రాంతంగా ఒక టూరిజం హబ్గా తయారు చేయవచ్చన్నారు. చాలా అద్భుతమైన చూడదగిన ప్రదేశాలు ఇక్కడ గలవన్నారు. ఇక జిల్లా చరిత్రలోనే ఒక కలెక్టర్ గారు ఏ సెక్యూరిటీ లేకుండా కాలినడకన కనకగిరి గుట్టలకు సందర్శించడం చరిత్రలో ఇదే తొలిసారి అని జిల్లా నాయకులు భోజనాయక్ అన్నారు. ఏం చేయాలంటే ఒక 5గురు కొత్తగూడెం నుంచి వస్తారనుకోండి, వాళ్ళకి 5గురికి 1000 రూపాయలు చార్జ్ చేయాలి. అది ఓన్లీ చూపించే దానికి. తర్వాత భోజనం కూడా ఇస్తాము, ఇంకొక 1000 రూపాయలు చాలు. అది సో వాళ్ళకి ఏమి రాగానే ఏం చేయాలంటే బొట్టు పెట్టాలి, పూమాల